హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నవిఎల్ లాగ్స్. నేను ఈరోజు మంచి మొక్కలు అయితే నాటబోతున్నా. ఆ మొక్కలు ఏంటంటే సొరకాయ, బీరకాయ, ఇంకా కొన్ని వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయ చెట్లు. కొన్ని అయితే గింజలు అయితే తెచ్చుకున్నాము. ఆ గింజలు అయితే ఇప్పుడు నాటబోతున్నాను. అవేంటంటే చిన్న చిన్న బ్యాగులలో, మన బియ్యం బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులలో అయితే నేను ఇప్పుడైతే నాటబోతున్నాను. ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. వీడియో చూద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియోలు వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి. ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ఇక ఇక్కడ చూడండి, ముందైతే మేము ఈ కిచెన్ వేస్ట్ అయితే కలుపుకుంటున్నాము. ఇప్పుడైతే చెట్లకు ఎరువు అయితే వేస్తున్నాము. మొత్తం కిచెన్ వేస్ట్, కోకోపీటు, రెడ్ సాయిల్ మిక్స్ మొత్తం ఎలా కలుపుతున్నామో చూడండి. మేమైతే బర్నీ కంపోస్టు, పేడెరువు, మేకెరువు అన్నీ కలిపి ఇప్పుడైతే చెట్లను అయితే పెట్టబోతున్నాం. చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టబోతున్నాము. కొంచెం మా పొట్టు కూడా కొద్దిగా పోయి, మళ్ళీ అడుగు కావాలి కదా, చాలు. ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసుకొని కిచెన్ కంపోస్టు, ఎరువు, మేకెరువు, పేడెరువు, కోకోపీటు అన్నీ కలిపి వీళ్ళ మేమైతే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడైతే బ్యాగ్స్లలో పెడదామని డిసైడ్ అయినాము. ఎందుకంటే టబ్బులు అవి అన్నీ సరిపోతలేవు. ఉన్న వరకు అయితే అడ్జస్ట్ చేసినాము అన్నిటికీ. ఇప్పుడైతే ఇక ఈ బియ్యం బ్యాగ్లలో పెడదామని డిసైడ్ అయినాము. మా సార్ అయితే మంచిగా మట్టి అయితే కలుపుతున్నాడు చెట్లకి. ఊకే నేను వెనకంగా తలగంగా పైకి వచ్చి కలుపుతున్నాడు. ఇక నన్ను వదిలేటట్లేదని కలుపుతున్నాడు. రెడ్ సాయిల్ అయితే ఎంత బాగుంది. అది కూడా పోసేస్తావా? ఆయనతో పోసేసే, ఇక ఉన్న వరకు పోసేస్తే తర్వాత చూసుకోవచ్చు. ఒక 2-3 పిల్లలు తీసి పక్కన పెడదాము. ఇంకా కొంచెం ఎరువు వేయాలి కొద్దిగా. చాలు చాలు చాలు. రెండు మూడు మట్టి పిల్లలు అయితే తీసి పెడతాం పొయ్యాలి కడానికి. చాలు చాలు. పొయ్యి అలకడానికి అని తీసిపెట్టి కొంచెం. ఈ మట్టి బాగుంది చూడు. ఎర్రమట్టి బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎట్లా బ్యాగులలో ఎట్లా వేసుకుంటున్నాము మట్టి అయితే.
ఆన్ చేసి మళ్ళీ కెమెరా ఎట్లా తిప్పుతుంది ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే గింజలు అయితే తీసినాను. ఇగో ఇవైతే సొర గింజలు, సొరకాయవి. ఇంకో ఇక్కడ ఉన్నాయి, ఈ బ్యాగులలో పెడదామని. ఇక్కడైతే వంకాయ గింజలు ఇవి చూడండి, ఇగో ఇట్లా కనిపిస్తున్నాయి. ఇగో సన్న సన్నగా ఉన్నాయి. ఇవి తెల్ల వంకాయలు, ఇవేమో నల్ల వంకాయలు, నల్ల వంకాయ గింజలు. ఇవి గుండ్రట్టుగా ఉంటాయి కదా అవి. ఇవైతే ఇగో ఇంతకుముందు బీర గింజలు పెట్టినాను కదా, ఆ బీర గింజలు ఇగో ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. ఇగో అక్కడైతే ఉంది, బీర చెట్టు అయితే వచ్చింది. ఇవి తోటకూర ఫ్రెండ్స్. ఇగో గింజలు అయితే పెడుతున్నాను, ఎందుకంటే వర్షాలు అయితే పడుతున్నాయి కదా, అందుకనే కొన్ని కూరగాయ గింజలు అయితే పెడదామని పెడుతున్నాను. ఫ్రెండ్స్ రెండు బ్యాగులలో అయితే పెడతాను నేను. ఇగో ఇప్పుడైతే సొరకాయ గింజలు అయితే వేస్తున్నాను. ఎంతవరకు వస్తాయో చూడాలి. ఇక నేను ఇంతకుముందు కూడా బ్యాగులలో పెట్టి అల్లం అయితే పెట్టినాను బ్యాగులలో. అప్పుడైతే చాలా బాగా వచ్చినాయి. అల్లము, పసుపు, అక్కడ పసుపు కూడా ఉంది చూడు ఫ్రెండ్స్. అక్కడ పసుపు కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది పసుపు కూడా. ఒక 2 బ్యాగులలో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. చూడాలి ఫ్రెండ్స్ ఎప్పటి వరకు వస్తాయో ఇవి అయితే. ఇట్లయితే నేను ఇంట్లో వంకాయ నారు పోసుకుంటున్నా. నారు ఇంట్లోనే పోతుంది. ఫ్రెండ్స్ ఎట్లా వస్తాయో ఇవైతే. 2 బ్యాగులు పెట్టినాయి కదా, పక్కన పెడతాం. ఇంకొక 2 బ్యాగులలో బీరకాయ గింజలు. ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే బీరకాయ గింజలు ఎన్ని పెట్టినా అన్నీ వచ్చినాయి. మరి ఇవి ఎలా వస్తాయో చూడాలి. కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి.
ఫ్రెండ్స్, నేనైతే ఇగో ఇందులో వంకాయ గింజలు అయితే వేసుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తాయో. ఇందులో ఇప్పుడు అయింది అంటే తోటకూర గింజలు తెల్లగా ఉన్నాయి కదా, ఈ మొత్తం ఇందులోనే పోసేస్తా. ఎన్ని వస్తాయో చూడాలి, మొత్తం వస్తుందా, ఎన్ని వస్తాయా, బ్యాగ్ నిండి వస్తుందా చూడాలి. ఇలా అయితే పోసేసిన ఫ్రెండ్స్. చూద్దాం. ఈ ఒక పక్కన అయితే పెట్టేద్దాము. కొంచెం మొలకే తిన్నాక ఇప్పుడు కదా. ఇట్లయితే పక్కకు జరుపుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇవాళటి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.